మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి మీ స్టైల్లో? ఎక్స్ ఫర్ ఎక్సైటింగ్ యాప్. యాపా ఏ యాప్ ఆకవనే రే యాప్స్ యాపా ఫోన్ లో? ఓకే ఓకే. ఎక్సైటింగ్ యాప్. మా యూత్ కి మ్యాప్స్ గురించి తెలియదు కానీ మా యూత్ కాదు మన యూత్. మీరు కూడా యూతే అని చెప్పాను. మా అన్నావు నువ్వు మన అనాలి. మన యూత్ కి మ్యాప్స్ గురించి తెలియదు కానీ యాప్స్ గురించి తెలుసు, బాగా తెలుస్తుంది. ఏమేమి యాప్స్ ఎక్కువ వాడుతుంటాను? ఫేస్బుక్, ట్విట్టర్, ఫుడ్ యాప్లు, మేకప్ యాప్లు అవన్నీ అలవాట్లేవు, నేర్చుకుంటే ఇప్పుడు. పీఫర్ ఫోటోగ్రఫీ. అమ్మాయిలు ముఖానికే మేకప్ వేసుకుంటారు, అది చాలా అంటూ ఫోటోలు కూడా మేకప్ వేసుకుంటారు. దీని దానమే ఫోటోగ్రఫీ. నువ్వేం చేస్తావు? దిగిన ఫోటో దిగినట్టు పెడతావా? మొత్తం కలర్ టోన్లు మార్చి మొత్తం తెల్లగా వేసి అన్ని చేస్తావు కదా. మీది మంది న్యాచురల్ పిక్ అన్న. అంతేగా, అంటే వాళ్ళు బాన్ బ్యూటిఫుల్ కాబట్టి. దాని వెనక 4 యాప్లు ఉంటాయి అన్న, బ్యూటీ ప్లస్. మీకోసమే కదా భయ్య అవన్నీ. ఇప్పుడు ఎలాగో అందంగా పుట్టేశారు బై మిస్టేక్, సో కొంచెం వేరియేషన్ కోసం ఫిల్టర్లు అవి పెడుతూ ఉంటారు, అంతే కదమ్మా. తల చుట్టూ పూలది. ఆర్ ఫర్ రింగ్ టోన్ మేకర్. ఆగండి అందరు ఆగండి, 2 days ఆగండి, ఇక్కడే ఉండండి. చెప్తారా గుర్తొచ్చినప్పుడు చెప్పు. రే లేచిపోదామన్న మగాడా రా. ఈ రింగ్ టోన్స్ బాగుంటాయి, నాకు కూడా ఇష్టమే. బావా పెళ్లి చేసుకుందాం రావా. వస్తున్నాడు, దారిలో ఉన్నాడు అనే ఇలాంటి రింగ్ టోన్స్ అన్ని మనం బాగుంటాయి. ఇలాంటివన్నీ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళ రింగ్ టోన్ ని బట్టి వాళ్ళ మెంటాలిటీ చెప్పవచ్చు. ప్రతి కుదిరితే కప్ కాఫీ, వీలైతే 4 మాటలు. ఈ రింగ్ టోన్ ఇంకా బాగుంది. నాకు మాత్రం నమ్మద్దు నమ్మద్దు అలాంటి రింగ్ టోన్స్ అవి వాడుతుండేవాడు ఇది వరకు. ఇప్పుడు కాదు, కాలేజ్ రోజుల్లో బాగా నన్ను వాడారు, నేనే ఈ రింగ్ టోన్లు వాడేవాడిని. ఓకే, ఈ ఫర్ హాయ్ బాయ్, దిస్ ఇస్ అరుణ్. నువ్వు నాకు భయ్యలా ఉన్నావు. ఈ అంటే ఈమెయిల్ భయ్యా. ఏంటి ఈమెయిల్ భయ్యా? పూర్వంలో పావురాలు, తర్వాత ఉత్తరాలు, తర్వాత సెల్ ఫోన్లు, ఇప్పుడేమో ఈమెయిల్. ఏదైనా ప్రాసెస్ ఒకటే, కానీ పంపించడం, కావాల్సింది రిసీవ్ చేసుకోవడం. ఏం చెప్దాం అనుకున్నావు? మనస్ఫూర్తిగా నువ్వేం చెప్దాం అనుకున్నావు? పూర్వంలో పావురాలు అన్న. మళ్ళీ మొదటి నుంచి మొదలెడతావు. మళ్ళీ ఏం చెప్పాలి చెప్పినా? సరే ముందు అదే చెప్పు. పూర్వంలో పావురాలు, తర్వాత ఉత్తరాలు, గేదెకి 2 కొమ్ములు, అది పాలిచ్చును, ఇంత పేడేసును. హాయ్ ప్రదీపన్య, దిస్ ఇస్ అనుష. ఎస్ ఫర్ షేర్ చాట్. లైఫ్ లో ఇంప్రెషన్. ఎస్ ఫర్ షేర్ చాట్. షేర్ చాట్. షేర్ చాట్. లైఫ్ లో ఇంప్రెషన్, డిప్రెషన్, ఇరిటేషన్ ఇలాంటివి కాకుండా సరదాగా చాట్ చేసుకోవడానికి, ఫోటో చూసి నవ్వుకోవడానికి బాగుంటది. ఇంకా ఓపెన్ చేయడం ఈజీ, క్లోజ్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే చాట్ చేయడానికి బాగా అడిక్ట్ అయిపోతాం. మీరు బాగా చాటింగ్ చేస్తుంటారా? యావరేజ్ గా. ఫోటోస్ అవి షేర్ చేసుకుంటూ ఉంటారా? అంటే సేమ్ మొహం కదా, డైలీ మారదుగా. అన్ని అంటే ఫిల్టర్ చేస్తుంటాం కదా, వెరైటీ వెరైటీగా 2 కొమ్ములు, అబ్బో అవుడు ఇలాగనే ఇంకా అన్నమాట. మాది ఎక్కువ యాప్స్ పెట్టక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ కోతి కొబ్బరి చూపించాలంటే మొగం పెద్దగా యాప్స్ డైరెక్ట్ వచ్చేస్తాయి ఫేసులు. బ్యూటీ ప్లేస్ లో అన్ని వస్తాయి. నాకు బ్యూటీ ప్లస్ అవసరం లే, మాకు అవసరం. మాదంతా జంగిల్ ప్లస్. ఇంకో ఎస్ ఫర్ దిస్ ఇస్ నరేష్. నరేష్, దిస్ ఇస్ నరేష్ గారు చెప్పండి. ఎస్ ఫర్ సమోసా. బోర్ కొట్టినప్పుడు స్నాక్స్ కి సమోసా బాగుంటుంది, చాటింగ్ చేయడానికి సమోసా యాప్ సూపర్ ఉంటుంది. అందులో అంటే సమోసా యాప్ అంతా డైలాగ్స్ ఉంటాయి కదా. నీకు ఫేవరెట్ మంచి డైలాగ్ ఏదైనా వచ్చా? రాదు. కొత్త డైలాగ్ నా సినిమాలో వాడేవా? బాగా వాడేవుగా. బాగా చూసుకుంటే ఎక్కడ పోతావు, గంట ఇక్కడే ఉంటావుగా. నైస్ షర్ట్ బ్రో. థ్యాంక్స్ బ్రో. చాలా మంది డిగ్రీలు కనిపిస్తున్నారు నాకు ఇక్కడ. నీ వెనకాలమ్మా. అన్నా నమస్తే. నమస్తే, ఏం పేరు? శ్రావణ్. శ్రావణ్. శ్రవణ శ్రావణ శ్రవణ్. మించుమించు అదే అయి ఉంటుందిలే.
ఏం చదువుతున్నావు? ఫస్ట్ ఇయర్. ఏ ఫస్ట్ ఇయర్? శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్. ఎంపీసీ. ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నావు. ఎంపీసీ చదివితే డాక్టర్ అవ్వాలిగా మరి నెక్స్ట్. ఇప్పుడు అర్థమైపోయింది. సూపర్ నాన్న. ఇప్పుడు 6th 10th క్లాస్. 10th క్లాసా? 10th క్లాస్ సోషల్ ఫస్ట్ 2 చాప్టర్లు ఏంటి? అవర్ ఎర్త్ ఫస్ట్. ఫస్ట్ అవర్ ఎర్త్. రిలీఫ్ ఇండియా. లీఫ్ ఇండియానా? రిలీఫ్ ఇండియానా? ఏం చెప్పరా? నువ్వు 10th చదువుతున్నావా? నేను 3 సార్లు రాసా 10th. నాకు తెలుసు సబ్జెక్ట్. ఓకే, సినిమాలు చూస్తావా? ఇష్టమా మూవీస్ అంటే? యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా? యాక్టర్ అవుతావా? ఏమవుతావు? మహేష్ బాబు. ఓకే, సో నీకు మహేష్ బాబు గారు అంటే ఇష్టం. వెరీ గుడ్. సో పాటలు ఏమైనా పాడతావా? డాన్స్ గానీ? అస్సలా. ఎవరితో వచ్చావు? ఎక్కడున్నారు అక్క? అటు సైడ్ పెట్టారు. మీ అక్కని ఇటు పెట్టారా? అవునా, ఇద్దరు అక్కలా? కూర్చో బామ్మర్ది, కూర్చో. సో మీ ఉద్దేశంలో ఇప్పుడు మన యాప్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, అంటే ఏ ఏజ్ గ్రూప్ అయినా, అంటే చిన్న పిల్లలు 1st స్టాండర్డ్ 2nd స్టాండర్డ్ చదువుతున్న వాళ్ళు కూడా ఐప్యాడ్ లోను వాటిలోను యాప్స్ యూజ్ చేస్తున్నారు, చాలా బాగా వాడేస్తున్నారు. ఇంకొంతమంది పిల్లలు స్కూల్ కూడా ఇంకా వెళ్ళని వాళ్ళు యూట్యూబ్ లో వాటిలో వీడియోలు పెట్టుకుంటే కానీ భోజనం చేయట్లేదు వాళ్ళు. సో మీ ఉద్దేశంలో ఒకవేళ మీకు ఛాన్స్ దొరికితే ఎలాంటి యాప్స్ కావాలని కోరుకుంటున్నారు? హాయ్ ప్రదీప్, ప్రబంధ. వెరీ నైస్ నేమ్. ఉస్మానియా యూనివర్సిటీ సైట్ ఉంటది కదా, అది హ్యాక్ చేసి నా మార్క్స్ నేనే వేసుకుంటా. మా ఫ్రెండ్స్ కూడా 2-3 వాళ్ళకు కూడా వేయచ్చుగా పాపం. వాళ్ళు 6 ఏళ్ళ నుంచి అక్కడే ఉన్నాడు. ఒకడైతే బయట పాండపా పెట్టుకున్నాడు. హాయ్ ప్రదీప్ గారు. హాయ్ అండి. మీ మనసులో ఎవరున్నారో తెలుసుకొని యాప్ తీసుకుంటా నేనైతే. తెలుసుకున్నావు, అయిపోయింది. ఏమిటి ప్రసాద్ భోజనం కొడుకుంటా? వాళ్ళని పక్కన జరిపి ఇక రాశిక నన్ను లోపలికి వెళ్ళిపోయారు. మీకేం కాదులే, చాలా ఇన్నోసెంట్. నేను అంతకంటే పెద్ద ఇన్నోసెంట్ అమ్మా. కూర్చో. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ జెన్నీ. చెప్పండి. నా బాయ్ ఫ్రెండ్ ఏదైనా గోల్డ్ గిఫ్ట్ చేసినప్పుడు అది గోల్డా ఆర్టిఫిషియల్ గా కనుక్కోవడానికి ఒక యాప్ క్రియేట్ చేస్తాం. వచ్చిందే గిఫ్ట్, మళ్ళీ అందులో ఒరిజినల్ కాదా చెకింగ్. హాయ్ ప్రదీప్ అన్నయ్య, ఐఎమ్ అఖిల. మీరు సెల్ఫీ ఇవ్వకపోయినా సెల్ఫీ దిగే యాప్ క్రియేట్ చేస్తాం. మీతో సెల్ఫీ అందులో నా ఆల్రెడీ ఉంటాయా? హాయ్ బ్రో, దిస్ ఇస్ సౌజన్య. నాకు గనుక చాయిస్ వస్తే యాప్ క్రియేట్ చేయడానికి బాయ్ సైకాలజీ ఎలాంటిదో తెలుసుకోవడానికి ఒక యాప్ క్రియేట్ చేస్తాను. ఫోన్ నీకు అర్థం కావట్లేదు మా వాళ్ళ గురించి. అది తెలుసుకోవడానికే కదా రకరకాలుగా వివిధ రకాలుగా తిరుగుతూ ఉంటుంది మా బుర్ర. బ్రో, ఒక షేక్ హ్యాండ్. ఏమో ఏంటో ఏమయ్యిందో ఏమో ఏంటో ముళ్ళ తీగ మీద మళ్ళీ పూసేసిందేంటో. మేము కాలేజ్కి వెళ్ళకుండా కానీ అటెండెన్స్ వాడే యాప్ కావాలి. ఇంకేం కావాలి? తినకుండానే కడుపు నిండిపోయేది కాదు. ఎగ్జామ్స్ రాసిన పేపర్ కరెక్షన్ చేసుకోవడానికి మాకే యాప్ ఉండాలి. రాయడం ఎందుకు? ఏదో నామకే వస్తే రాసినామా అంటే రాసిన. నేను ప్రైమ్ మినిస్టర్ అయితే అసలు ఎగ్జామ్ లో తీసేస్తా. ఆయన ఒక్కడే నుంచున్నాడు, అందరూ ఇట్టి అంటే అప్పా. హాయ్ భయ్యా, శివ హియర్. బుక్ టు బ్రెయిన్ యాప్ తయారు చేయాలనుకుంటున్నాను. బుక్ టు బ్రెయిన్ యాప్. బుక్ చదివే బుక్ నుండి బ్రెయిన్. ఆ యాప్ ఎవరి దగ్గర ఉందో ఆ బుక్ లో ఉన్నంత బ్రెయిన్ లో ఎక్కేస్తారు అన్నమాట. ఇటు నుంచి ఇటు వెళ్తుంది, ఇటు నుంచి ఇటు రావట్లే. అదే భయ్యా, అదే ఆటోమేటిక్ గా. ఎప్పటికైనా రావాలని కోరుకుంటున్నా. 17 సబ్జెక్టులు ఉన్నాయి ఇంజనీరింగ్ లో నాకు. నేను పూర్తి చేస్తా ఎప్పటికైనా. హాయ్ భయ్యా. హాయ్. ఇప్పుడు మనం పోలీసులో ఇబ్బంది ఎక్కువైపోయింది మనకు అందరికి. ఏం ఇబ్బంది ఉంది? డ్రంక్ అండ్ డ్రైవ్, లైసెన్స్, హెల్మెట్ లేకుండా కదా. అంటే లేకపోతే తిరుగుతామని అవన్నీ వాళ్ళ ముంగలు ఉంటే మాకేం తెలిసిపోవాలి. యాప్ ఆ ముంగలు చెక్ చేస్తున్నారంటే మీ దగ్గరికి వెళ్ళిపోవాలి మనం. అవును, పోలీసుల దగ్గర ఏ యాప్ ఉండాలి తెలుసా? ఎవడెవడు రాగాడు ఏ సందులో తిరుగుతున్నాడని తెలుసురా. బాయ్ ఫ్రెండ్ పర్సులో ఎంత మనీ ఉంది తెలుసుకోవడానికి ఒక యాప్ క్రియేట్ చేస్తాను.
తెలుసుకుంటావు అమ్మా. హాయ్ భయ్య, ఐఎమ్ శరత్ ముదిరాజ్. నేను బ్రేకప్ అనే యాప్ ని క్రియేట్ చేస్తాను. దాని ద్వారా అమ్మాయిలను బ్రేకప్ చేశాను. దాని ద్వారా అబ్బాయిలు చాలా ఆనందంగా బ్రతుకుతారు. వాళ్ళే లేకపోతే ఎంత బోరింగ్ ఉంటుంది తెలుసా నీ లైఫ్. కావాల్సినంత బ్రేకప్ చేసుకుంటూనే ఉండాలి, అమ్మాయిలను చేసుకుంటా. అమ్మా బ్రేకప్ చేసుకుంటూనే ఉండాలి, అమ్మాయిలను ట్రై చేసుకుంటూ బ్రేకప్ చేసుకుంటూ. ఓకే, మైక్ పక్కన అబ్బాయికి ఇచ్చే. దాన్ని నువ్వు కిందదా. నువ్వు కాదన్నా. సో ఇంత అద్భుతమైన ఆన్సర్ ఇచ్చింది. థాట్ ప్రొసీజర్ అలా ఉంది కాబట్టి ఎక్కువ బ్రేకప్లు చేయాలనుకుంటున్నాం, మార్చేయాలనుకుంటున్నాం, అంతే కదా. ఈ 2 వేళ్లతో ఆహా నీ కాలు పొట్టన వేళ్ళను పట్టుకుని మనము పట్టుకో. అలాగే ఉండదు, నేను చెప్పేంత వరకు అలాగే ఉన్నాను. రండి అమ్మ, అమ్మాయిలు రండి. హాయ్ ప్రదీప్ గారు. దయచేసి ప్రేక్షకులకు విజ్ఞప్తి, నేను పేరు కొత్తగా మార్చుకున్నాను. నా పేరు ప్రదీప్. నా పేరు ఈనీలా, నాది సీమ. నీకోసం ఇంత దూరం నుండి బండిలో వచ్చినాను. అరే వాటర్ తీసుకురండి. మనం తిరునాళ్ళకి వెళ్తుంటాం కదా. మనం కాదు, నువ్వు. మా ఊర్లో తిరునాళ్ళ దాండి జరుగుతుంటాయి. మనం తిరునాళ్ళలో బొమ్మలు ఉంటాయి కదా, బొమ్మలు. ఆ బొమ్మలతో సెల్ఫీ దిగినప్పుడు మన ఇంటికి రావాల బొమ్మలు. అదే యాప్. యాపేగా, ఆ యాపే మనం. నీకలాంటి యాపా ఇష్టమా? ప్రదీప్ గారు. ఎంత బాగుందో నా పేరు ఫస్ట్. ప్రదీప్ గారు, నా పేరు వినీలా. ఏం చదువుతున్నారు? నేనా 5th క్లాస్ పాస్, 6th క్లాస్ ఫెయిల్. 5th దాకా చదివేశారా? అవునా బాబోయ్, బాగా చదువుతారన్నమాట మీరు. ఎక్కడి నుంచి వచ్చారు? నేను సీమ నుండి వచ్చినాను. ఐ నో, దట్స్ మై ఫేవరెట్ ప్లేస్. అందులో ఎక్కడ యాడుంటానో నాకే తెలదు, ఊరంతా తిరుగుతా. ఓ పాట పాడవా? నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, మాటల్లోనే అంతా వచ్చు నాకు. బాగా వచ్చిన పాట ఏంటి? మీతో డాన్స్ ఆడాలని ఉంది. నాకు నీ వాయిస్ నచ్చింది. ముందు పాట అయ్యాక డాన్స్ కి వెళ్దాం. నే పక్కా లోకల్ నేను పక్కా లోకలే. నే ఊరే ఊరు వాసులు అక్కడే. ఇదే పాట? మ్యూజిక్ ఇదే. ఓ అదే పాటలో మ్యూజికా? దేవిశ్రీ ప్రసాద్ గారు, నన్ను దయచేసి క్షమించండి. బట్ వెరీ గుడ్. డాన్స్ కూడా ఇష్టం మీకు? అవునా. డాన్స్ చేస్తారా? అవునా. రండి. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, అంటే ఇచ్చాపురం, నీలకట్టి లాగుతారు ఆంధ్రాజనం. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, అంటే ఇచ్చాపురం, నీలకట్టి లాగుతారు ఆంధ్రాజనం. అంటే కుంగాపురం, అంటే ఊగే జనం. అంటే ఎత్తు పొలం, జనమిస్తే వాలుతారు కుర్రాపిల్ల. పాలకొల్లు చేరినప్పుడే పిల్లడు పెట్టగా ఎక్కువాయరు. యానాము చేరినా ఈనాము మారునా, పెంచి పిడలు అన్నా. హాయ్ భయ్యా. హాయ్, దిస్ ఇస్ ప్రశాంత్. ప్రశాంత్ చెప్పండి. అమ్మాయిలు రాసిన లవ్ లెటర్లు ఎలా దాచిపెట్టాలనేసి ఒక యాప్ క్రియేట్ చేస్తాను. మరీ ఎక్కువ రావడం వల్ల కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నాను. లవ్ లెటర్లు ఇప్పటికీ వస్తున్నాయా? వస్తున్నాయి భయ్యా. ఓకే ఓకే. రాస్తున్నారా? మామూలు ప్లెయిన్ పేపర్ వస్తున్నా? రాస్తున్నారు భయ్యా. ఫోటోస్ ఉంటాయా? లేదు భయ్యా, ఓన్లీ లెటర్. ఓన్లీ లెటరా? లెటర్. న్యూస్ పేపర్ అనుకుంటున్నాను, నీకు తెలియదు. ఏమని రాస్తున్నారు మాక్సిమం? ఐ లవ్ యూ అని రాసిస్తున్నారు భయ్యా. ఇంకేం రాయట్లేదా? ఐ లవ్ యూ అని రాసిస్తున్నారు భయ్యా. చివరిలో రాస్తారా? అన్న పైన కంటెంట్ ఏమైనా రాస్తున్నారా? స్టార్టింగ్ నుంచి ఐ లవ్ యూ అని రాస్తున్నారు భయ్యా. ఈ రైట్ తీసుకోగానే తెలిసిన డాక్టర్ ఒక ఆయన ఉన్నారు.
హాయ్ ప్రదీప్, నాకు యాప్ క్రియేట్ చేసే ఛాన్స్ వస్తే నాకు నచ్చిన అబ్బాయి ఫోటో తీయగానే తనకు పాస్ట్ లో ఉన్న లవర్స్ లిస్ట్, ఫ్యూచర్ లో ఉండబోయే లవర్స్ లిస్ట్ తెలుసుకుంటాను. ఏవి తెలియని అమాయకుల్లో ఇంప్రెషన్ కొట్టడానికి వస్తే ఆడి హిస్టరీలన్నీ తీస్తావు బయటికి. మీరు మాత్రం తక్కువ మహా ముదుర్లుగా. అదే అమ్మా, మామూలుగానే మనం ఎవరికి నచ్చం, ఇంకా హిస్టరీ చూస్తే చాలా దరిద్రంగా ఉంటుంది అది. హాయ్ ప్రదీప్ గారు. హలో అండి, నా పేరు శ్రావణి. 60 ఏళ్ళ ముసలావిడ కూడా 16 ఇయర్స్ అమ్మాయి లాగా కనిపించాలంటే యాప్ క్రియేట్ చేస్తా. ఆ ఒక్క డిపార్ట్మెంటే వదిలేదు, ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ కూడా తీసుకొస్తారా మీరు?